ముందు మీరు మనీష్ చేసింది రైటా రాంగా మీకు ఎపిసోడ్ చూసాక ఏమనిపించిందో ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశాక వీడియో మొత్తం చూడండి. అయితే ఎపిసోడ్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, మనీష్ చేసింది రైట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా. లేదు ఎపిసోడ్ చూడలేదు అంటే చెప్తాను వినండి. ప్రజెంట్గా అయితే బిగ్ బాస్లో మనం ఎపిసోడ్ అయితే ఇచ్చారు కదా, అది ఏంటి అని అంటే క్యాప్టెన్సీ కోసం అయితే పోటీ జరుగుతుంది. అందులో ఏం జరుగుతుంది అని అంటే క్యాప్టెన్సీ కోసం పోటీ చేసే వాళ్ళు ఒకరు, ఆ క్యాప్టెన్సీ తీసుకునే వాళ్ళు ఒకరు. అయితే ఇందాక ఎపిసోడ్లో వచ్చినట్టు ఎవరైతే పోటీ చేస్తున్నారో క్యాప్టెన్సీకి నా 5గురిని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది సంజన. అది ఎవరెవరు అంటే ఇమాన్యువల్, సృష్టి వర్మ, డెమాన్ పవన్ అండ్ హరీష్, సంజన. సో వీళ్ళకి సపోర్టర్స్గా కూడా 5గురు ఆడుతున్నారు. ఇమాన్యువల్కి భరణి గారు అండ్ ప్రియా, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ. సో వీళ్ళు సపోర్టర్స్గా అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇమాన్యువల్కి భరణి గారు అయితే సపోర్టర్గా ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు క్యాప్టెన్సీ కోసం ఆడుతుంది. సపోర్టర్స్గా ఉన్న కంటెండర్స్కి వీళ్ళు ఆడాలి. ఎవరైతే క్యాప్టెన్ అవ్వబోతున్నారో వాళ్ళు ఆడడానికి వీలు లేదనమాట ఈ గేమ్. సో ఎవరైతే సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళకి సపోర్టింగ్గా గేమ్ ఆడాలి. అండ్ గేమ్ ఏంటి అని అంటే ఒక వాల్ పెట్టారు, వాల్ పైన పోల్స్ పెట్టారు. వీళ్ళు పైకి ఎంత పైకి వీలైతే అంత పైకి ఎక్కి నిల్చోవాలి. అండ్ వేరే కంటెండర్స్ వచ్చి వాళ్ళు నిల్చున్న దగ్గర అంటే వాళ్ళకి ఆ వాల్ పైన సపోర్ట్ లేకుండా ఉన్న పోల్స్ అనేది తీసేస్తూ ఉంటారనమాట. సో ఎవరి కాలు కానీ చేయి కానీ లేదంటే బాడీ కానీ ఏదైనా కానీ ముందు ఎవరికి కింద తగులుతుందో వాళ్ళు అవుట్ అని చెప్తారనమాట. సో అయితే ఇలా గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయ్యాక ముందు పవన్ వచ్చాడు, డెమాన్ పవన్. సో డెమాన్ పవన్ వచ్చి మన రామురావుతోటి తీశాడనమాట పోల్. సో ఆ తర్వాత సెకండ్ వచ్చేసి సృష్టి వర్మ వచ్చింది. సృష్టి వర్మ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తీసింది అనమాట. సో థర్డ్ ఎవరు వచ్చారు అని అంటే సృష్టి వర్మ వచ్చి ప్రియా తీసింది. ప్రియా తీసాక థర్డ్ ఎవరు వచ్చారు అని అంటే థర్డ్ మన ఇమాన్యువల్ని పిలుస్తాడు. ఎవరు? మనీష్. అంటే మనీష్ పిలవాలి. రెడ్ లైట్ వచ్చినప్పుడు, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే పోల్స్ తీయాలి. సో అయితే పాయింట్ టు బి నోటెడ్, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే పోల్ తీయాలి. ఫస్ట్ ఇద్దరికి అయితే మన మనీష్ చెప్తాడు, అంటే ఇంకా గ్రీన్ లైట్ రాలేదు, రెడ్ లైటే ఉంది, వెయిట్ చేయండి అని చెప్తాడు. ఫస్ట్ డెమాన్ పవన్కి అండ్ ఆ తర్వాత ప్రియాకి, సృష్టి వర్మకి కూడా చెప్తాడు అనమాట, వెయిట్ చేయండి ఇంకా గ్రీన్ లైట్ రాలేదని చెప్తాడు. సో థర్డ్ ఇమాన్యువల్ని పిలుస్తాడు. ఇమాన్యువల్ రెడ్ లైట్ వచ్చాక పిలిస్తే ఇమాన్యువల్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళి పోల్ తీసేస్తాడు. అక్కడ వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది, వాళ్ళ కంటెండర్ అక్కడ నిలబడాలి, వాళ్ళ సపోర్టర్ అక్కడ ఉంటేనే వీళ్ళ గేమ్ ఉంటుంది, ఇతను క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ మైండ్లో ఏముంటుంది, మెయిన్గా గ్రీన్ లైట్ పడుతుందా లేదా అని చూసుకోలేదు అసలు. ఇమాన్యువల్ అక్కడ పిలిచాడు, రెడ్ లైట్ పడింది, పిలిచాడు, వెంటనే గ్రీన్ లైట్ పడుతుంది జనరల్గా అయితే. కానీ ఇమాన్యువల్ తీసే టైంకి ఇంకా గ్రీన్ లైట్ పడలేదు. సో ఇమాన్యువల్ని పిలవగానే ఇమాన్యువల్ గారు రండి అనగానే వెంటనే వెళ్ళిపోయాడు, పోల్ తీసేసాడు అనమాట. సో అలా పోల్ తీసేసరికి తీసే టైంకి ఇంకా గ్రీన్ లైట్ లేదు. సో మరి అక్కడ మన సంచాలకు ఉండాలి కదా, సంచాలకు అక్కడ లేరు. మరి సంచాలకు ఏం చేస్తున్నారు, సంచాలకు గేమ్ చూడకుండా ఏం చేస్తున్నారు అని అంటే మిగతా వాళ్ళు పోల్స్ తీస్తే ఆ పోల్స్ని పట్టుకొని అక్కడ ఇక్కడ పెట్టడానికి టైం పాస్ చేస్తున్నాడు మన మనీష్. అయితే పోల్ తీసిన వాళ్ళు వెంటనే అక్కడ పెట్టమని చెప్పాలి వాళ్ళకి. లేదు అని అంటే నువ్వు ఇంకొక క్యాండిడేట్ని పిలిచినప్పుడు నువ్వు అక్కడ వెయిట్ చేయాలి. ఎలా అయితే నువ్వు ఫస్ట్ 2 క్యాండిడేట్స్కి వెయిట్ చేసావో థర్డ్ క్యాండిడేట్ కూడా అక్కడికి వచ్చినప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు వెయిట్ చేయలేదు, అక్కడ పోల్స్ పట్టుకొని పక్కన పెట్టే బిజీలో ఉన్నాడు మన సంచాలక్. కానీ మరి ఇమాన్యువల్ పిలిచినప్పుడు మరి అక్కడ గ్రీన్ లైట్ పడిందా లేదా అని చూసుకునే బాధ్యత కూడా నీదే కదా. మన క్రికెట్లో కూడా ఇప్పుడు ఎంపైర్ చెప్పింది ఫైనల్ ఆన్సర్ అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంపైరే ప్రాపర్గా లేకపోతే గేమ్ ఆడే మరి ఇప్పుడు ఎలా ఆడతారు ప్లేయర్స్ అసలు? నాకు అర్థం కాలేదు. ఇక్కడైతే మనీష్ది ఖచ్చితంగా రాంగ్ అనే నేను అంటాను. ఇమాన్యువల్కి ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగింది, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇది మనీష్ తప్పు, ఇమాన్యువల్ తప్పు కాదు నన్ను అడిగితే. ఇమాన్యువల్కి అక్కడ ఆడే కంటెండర్కి ఎలా ఉంటుంది, బ్రెయిన్లో వాళ్ళ సపోర్టర్ అక్కడ ఉండాలి, వేరే సపోర్టర్ దిగాలి. అంటే వీళ్ళు ఏ పోల్ తీయాలా అనే ఆలోచనలోనే ఉంటారు. అంటే ఏ పోల్ తీస్తే వాళ్ళ సపోర్టర్ కింద పడిపోతారు, వీళ్ళ సపోర్టర్ అక్కడే ఉంటారు. సో ఎంత తొందరగా వేరే సపోర్టర్ కింద పడిపోతే అంత ఎక్కువ ఛాన్స్ వీళ్ళ సపోర్టర్ అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో వచ్చే కంటెండర్కి ఏ పోల్ తీయాలా, ఏ పోల్ తీస్తే వీళ్ళకి తొందరగా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుందా అని ఆలోచిస్తారు. కానీ గ్రీన్ లైట్ పడిందా, రెడ్ లైట్ పడిందా అని చూసుకునే బాధ్యత ప్లేయర్ది కాదు. నాదైతే ఈ పాయింట్, అది ప్లేయర్ది ఖచ్చితంగా కాదు. అది చూసుకునే బాధ్యత కంప్లీట్గా సంచాలక్దే. ఇప్పుడు స్కూల్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ మనది ఎందుకు అవుద్ది, మనకు టీచ్ చేసిన టీచర్ది అవుద్ది, మనకు సరిగ్గా అర్థం అవ్వకపోతే. అంతేనా?
సో నేనైతే ఇది అనుకున్నానండి. మరి దీని గురించి మీరేమంటారు అనేది మరి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ చూసాం కదా, పెద్దగా ఏమీ లేదు. ఈరోజు ఎపిసోడ్లో అయితే సంజన గారిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలవడం, తను అక్కడ కొందరు నేమ్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు బయటకు వచ్చాక నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పడం. సో ఇక్కడ ఉన్న మిగతా కంటెంటర్స్ అందరు కూడా వై దే అండ్ వై నాట్ అస్ అనే క్వశ్చన్ అయితే వేశారు. ఓకే, గుడ్ క్వశ్చన్ ఇది కూడా. అంటే వాళ్ళే ఎందుకు మేము ఎందుకు లేమని అడిగారు. సో అది అందరికీ రైట్ ఉంది, అడిగే రైటే. సో వాళ్ళు కూడా సేమ్ అడిగారు. తినేం చెప్పింది, నాకు ఎవరు క్లోజ్గా ఉన్నారు నేను వాళ్ళని చూస్ చేసుకున్నానని చెప్పింది. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే, మీకెవరు క్లోజ్గా ఉన్నారో వాళ్ళనే చూస్ చేసుకుంటారు, కానీ ఇంటికి క్యాప్టెన్గా వాళ్ళు పనికి వస్తారా లేదా అని మీకు ఆలోచన లేదా అన్నారు. ఇక్కడ సంజన గారు భలే ఆన్సర్ ఇచ్చారనిపించింది నాకైతే. ఏమనేది అని అంటే, లైక్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాము. అంటే మనకి ఏదో ఒక క్యాపబిలిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం క్యాప్టెన్సీగా ఎలా ఫెయిల్ అవుతాము? వి ఆల్ ఆర్ ఫిట్ ఫర్ ద క్యాప్టెన్సీ. భలే ఆన్సర్ ఇచ్చింది ఇక్కడైతే సంజన. అసలు నాకు భలే అనిపించింది. అంటే తను మాట్లాడే విధానమే కావచ్చు, తను బిహేవ్ చేసే విధానమే కావచ్చు, చాలా జెన్యున్గా ఉందనిపించింది. అండ్ బయట కూడా తనకి నిన్న ఎగ్ విషయమే కావచ్చు, మన షాంపూ విషయమే కావచ్చు, తనకి ఫుల్గా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు ఈ వారం తను వెళ్ళిపోతుందేమో అని అనుకున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు సంజన టాప్లో ఉన్నట్టు. బయట కూడా అనుకున్నారు ఇష్యూస్ తర్వాత. కానీ తన జెన్యూనిటీని బట్టి తనకి ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తను చాలా పైకి వెళ్ళిపోయిందనే చెప్పాలి మన ఓటింగ్లో కూడా. సో తను ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇచ్చింది. ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే లోపల ఉన్నామనంటే వీఆర్ క్యాపబిలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ హౌస్. సో అందుకే మనం అందరం ఇక్కడ ఉన్నాము అని అంటే క్యాప్టెన్సీకి వీఆర్ ఆల్మోస్ట్, అంటే మన పని మనం సరిగా చేయగలుగుతాము. అందుకే నాకు క్లోజ్గా ఉన్న ఒక నలుగురిని మాత్రమే చూస్ చేసుకున్నానని చెప్పింది అనమాట. అండ్ ఈ ఆన్సర్ చెప్పిన దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం అంటే అన్నారు తనని కొంచెం నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అది ఇదని కొంచెం ఇలా మాట్లాడినా, కానీ భరణి గారు మాత్రం ఐ సపోర్ట్ యువర్ డెసిషన్ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఇంకా మనీష్ ఉండి ఓకే ఐ అగ్రీ యువర్ డెసిషన్ అని చెప్పి అన్నారనమాట. అంటే ఇప్పుడు ఇంకా అప్పుడు హౌస్ అందరూ కూడా ఓకే చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు కూడా మనీష్ చెప్పకపోతే ఎలా ఉంటుందో అని మేబీ నేను అనుకుంటున్నాను. అప్పుడు ఓకే అన్నారేమో అని అనిపించింది. కానీ టీవీ చెప్పిన ఆన్సర్ మాత్రం అదిరిపోయింది. సో కమింగ్ టు ద గేమ్, ఇంకా సంజనకి సపోర్ట్ చేస్తున్నది శ్రీజ. సో శ్రీజ ఏం చేస్తుంది, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, నువ్వు క్యాప్టెన్ అయితే నాకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్తుంది అనమాట. సో అలా చెప్పాక ఖచ్చితంగా నేను ఇవాళ ఉన్న వాళ్ళు మాత్రమే కొంచెం క్లోజ్ అయితేనే నేను వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నాను నువ్వు చూస్తున్నావు కదా, ఇంకా నేను క్యాప్టెన్సీ అయితే నువ్వు నన్ను గెలిపించిన దానివైతే నేను నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని చెప్తుంది అనమాట. సో ఇలా అయితే జరిగింది ఇవాళ ఎపిసోడ్. సో కమింగ్ టు లైవ్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే, మన మనీష్ ఎలాగో బిగ్ బాస్ ఏమంటారు అక్కడ ఉండి చూసిన సంచాలక్దే ఫైనల్ డెసిషన్ అంటారు. సో మనీష్ ఏం చేస్తాడు, ఇంకా ఇమాన్యుయల్ గ్రీన్ లైట్ పడకముందు తీశాడు కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్తాడు అనమాట. సో ఇక ఎలాగో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్ కాబట్టి ఇమాన్యుయల్ అయితే పక్కన జరిగిపోతాడు. అంటే తన తరపున సపోర్ట్ చేసే భరణి గారిని దిగిపోతాడు. సో ఇక ఫైనల్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయాక మనీష్ అయితే ఆ తర్వాత సంజనాని పిలుస్తాడు. సంజన అయితే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది, తనను అవుట్ చేయాలి అని చెప్పి. ఆ తర్వాత హరీష్ వస్తాడనమాట. సో సంజన ఫస్ట్ సెకండ్ రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న రాడే తీస్తుంది. అండ్ దెన్ హరీష్ వచ్చి ప్రియాని అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ తర్వాత వచ్చి మళ్ళీ రాముని అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో వీళ్ళు ఒక్కొక్క రాడ్ తీసి టైం వేస్ట్ చేస్తున్నారు అని అనుకున్నాడు ఏంటో బిగ్ బాస్. ఇక్కడ నుంచి వచ్చే కంటెండర్ రెండు రాడ్స్ తీయాలి అని చెప్తారు. ఇంకా మన మనీష్ కూడా, మన సంచాలక్ కూడా బాడీ స్ట్రైట్గానే ఉండాలి, సైడ్కి తిరగకూడదు, హెడ్ ఒక్కటి తిప్పొచ్చు. అండ్ అలాగే ఒకరు పట్టుకున్న పోల్ ఒకరే పట్టుకోవాలి, ఇంకొకరు పట్టుకోకూడదు, ఒక రాడ్ పైన ఒకరు చెయ్యి ఒక కాలు మాత్రమే ఉండాలి అనే రూల్స్ అయితే పెడతాడనమాట. సో బిగ్ బాస్ కూడా ఇక నుంచి రెండు రాడ్స్ తీయాలని చెప్పి కొంచెం మాటని ఇంకొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సో ఫైనల్లీ కంటెండర్స్ అయితే చాలా గట్టి పోటీ ఇచ్చారు. సో ఇలాగా అయితే అప్పటికే శ్రీజ అంటుంది నాకు కాలు తిమ్మిరొస్తున్నాయి అని. అండ్ ప్రియా కూడా లేకుండా నిలబడుతున్నారు ఈ వీళ్ళైతే. అండ్ మన పవన్ కళ్యాణ్ సోల్జర్ అయితే మంచి గట్టిగా నిల్చున్నాడు, ఉక్కు మనిషిలాగా నిల్చున్నాడు. అండ్ రాము కూడా బాగా నిల్చున్నాడు. సో అయితే ఫైనల్గా అయితే వీళ్ళు గట్టి పోటీ ఇచ్చి మొత్తానికి సంజన అయితే క్యాప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి ఇంటికి ఫస్ట్ క్యాప్టెన్ అయిందనమాట.
సో ఇంట్లోకి రావద్దన్న వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోని దాటి ఇంకా లగ్జరీ రూమ్లోకి వెళ్ళిపోతుంది సంజన అయితే. చూద్దాము మరి ఈ వారం సంజన చేతిలో మన బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో. ఎనీవే సంజన అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు, బట్ షీ ఈజ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో ఈ వీక్ సేవ్ అయిపోయినట్టే, నెక్స్ట్ వీక్ కూడా తను సేవ్ అయిపోయినట్టే. ఈ వీక్ ఎందుకు సేవ్ అయిపోయినట్టే అని అంటే తనకి నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్కి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది అనమాట అసలు సంజనాకి. అండ్ నెక్స్ట్ వీక్ ఎందుకు ఎలిమినేషన్లో సేవ్ అయింది అని అంటే ఎలాగో క్యాప్టెన్ని డామినేట్ అయితే చేయరు కదా. సో ఈ 2 వీక్స్ అయితే సంజన సేవ్ అయిపోయినట్టే. ఫర్దర్గా తన బిహేవియర్ని బట్టి తను ఎలా ఉంటుందనేది చూద్దాము. సో ఫైనల్లీ సంజన ఇంటి క్యాప్టెన్ అయింది కాబట్టి ఈ వారం తన చేతిలో బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చూడాలి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్స్. అండ్ అంతవరకు మన ఛానల్ పైన కూడా 2 కళ్ళు వేసి ఉంచండి, దాన్ని నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో.